వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. హిందూ మనోభావాలకు అతీతంగా గత ప్రభుత్వం తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వును కలపడం దారుణమని బీజేపీ పట్టణ అధ్యక్షుడు జక్కంపూడి కుమార్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం కెనాల్ రోడ్లో ఉన్న దాసోహ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేశారంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో గాది వెంకన్న, కృష్ణ, తోట రాంబాబు, ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు. శ్రీ తిరుమల తిరుపతి అయిన మన అందరికీ కూడా ఆరాధ్యమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డు అపరిమితమైన సందర్భంగా ఈ రోజున మరి పాలకొల్లు గాంధీ మొబైల్ సెంటర్లో వేయించేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దాసోహ ఆంజనేయ స్వామి యొక్క ఆలయంలో భక్తు ధర్మ పరిరక్ష సమితి వారి ఆధ్వర్యంలో మరి స్వామివారికి విశేషమైన సంప్రోక్షణ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. ఈ సంప్రోక్షణ కార్యక్రమంలో స్వామివారికి పంచామృత అభిషేకాలతో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదారతో గంధంతో స్వామివారికి అభిషేకం చేసి ఈ యొక్క ఉపద్రవాన్ని నుంచి మనందరికీ కూడా శాంతింపజేసి భక్తులందరూ కూడా రక్షించేలాగా, అలాగే దుష్టులందరూ కూడా శిక్షించాలని ఆ భగవంతుడి యొక్క అనుగ్రహకు ఎలాగైతే పాత్రలు అవుతున్నారో అలాంటి స్వామివారికి అపరిమితమైన చేసిన లడ్డు వివాదంలో దుష్టులందరూ కూడా శిక్షించే రకంగా భగవంతుడు ప్రసాదించాలని, ఇది కాకుండా దేశం అంతా కూడా శోభంగా ఉండాలని సంవత్సరానికి ఒక్కసారైనా ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని తప్పించే ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి తర్వాత ఆ ప్రసాదానికి కూడా అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం ఇటీవలే గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గ చర్య ఏదైతే ఉందో హిందూ మనోభావాలను దెబ్బకొట్టే విధంగా ఆ పవిత్రమైనటువంటి ఆ ప్రసాదాన్ని, దానికి ఎంతో పవిత్రత ఉంది, మడిగా ఆ కొలమానాల ప్రకారంగా ఆ డ్రై ఫ్రూట్స్, నెయ్యి అన్ని వేసి చేయడం జరుగుతుంది. అది స్వామివారికి నివేదనతో పాటు వచ్చే భక్తులందరికీ కూడా ఆ స్వామివారి దేవాలయం తరపున ఉచితంగా లడ్డు ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ తిరుమల తిరుపతి దర్శనం చేసుకున్నాక ఆ లడ్డును కూడా తీసుకొచ్చి మన ఊర్లో ఉన్నటువంటి భక్తులకు, చుట్టాలందరికీ కూడా లడ్డూని పవిత్రంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ భక్తులందరూ కూడా ఆ లడ్డూని చాలా పవిత్రంగా తీసుకుని స్వామివారిని దర్శనం చేసుకున్నంత తృప్తితో ఆ లడ్డూ ప్రసాదం స్వీకరించడం జరుగుతుంది. అలాంటి హిందువులకు మనోభావాలు దెబ్బతినే విధంగా ఆ లడ్డూని మన ఏదైతే వేస్టేజ్ జంతువులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి, కొవ్వు నుంచి తీసినటువంటి నెయ్యితో మన ప్రసాదం తయారు చేయడం జరిగింది. అంటే వాళ్ళ తిరుపతే కాదు, మన హిందువులు బాగా పూజించేటువంటి అక్కడ శ్రీశైలం కానివ్వండి, అలాగే అన్నవరం కానివ్వండి, విజయవాడ కనదుర్గమ్మ కానివ్వండి, అన్ని దేవాలయాల్లో కూడా ఈ ప్రసాదాన్ని చాలా పవిత్రంగా మనం పూజిస్తూ ఆ ప్రసాదం తెచ్చుకోవడం జరుగుతుంది. ఈ ప్రసాదానికి సరైన కమిటీ కనుక వేసి, దానికి ఫుడ్ కంట్రోల్ కమిటీ లాంటిది వేసి ల్యాబ్ టెస్టింగ్ కంపల్సరీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ద్రవ్యాలు కరెక్ట్గా వెళ్తున్నాయా లేదా, ఆ నెయ్యి సరైనది కాదా లేదా, ఇవన్నీ కూడా మన దేవస్థానాల్లో కూడా దానికి ఒక సెపరేట్ అయినటువంటి టీం వేసి ఆ ట్రస్ట్ బోర్డు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీని పర్యవేక్షణలో ఉండే విధంగా, అలా ఆధ్యాత్మిక సంబంధించినటువంటి పీఠాధిపతులు, స్వామీజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీని మీద కేర్ తీసుకుని ఇలాంటి మళ్ళీ రెండోసారి ఇలాంటిది జరగకుండా ఆ ట్రస్ట్ బోర్డులో కూడా ఒక భక్తి భావాలతో దేశం పట్ల, ప్రజల పట్ల, ఆ దైవం పట్ల భక్తి భావాలు ఉన్న వ్యక్తులనే ఆ ట్రస్ట్ బోర్డులో తీసుకుని ఇలాంటివి జరగకుండా చేయాలని కోరుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా నర్సాపురం పురపాలక సంఘ పరిధిలోని అంబేద్కర్ సెంటర్ నుండి శివాలయం సెంటర్ వరకు పరిశుభ్రతా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో గౌరవ చైర్పర్సన్ బర్రి శ్రీ వెంకటరమణ, నర్సాపురం మున్సిపల్ కమిషనర్ ఎం అంజయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మెడికల్ సైన్స్లో డాక్టర్లతో పాటు ఫార్మసిస్ట్ పాత్ర కీలకమని డాక్టర్ ఎం నారాయణరావు అన్నారు. ఫార్మసిస్ట్ డే సందర్భంగా జోగయ్య ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాల స్టూడెంట్స్ ర్యాలీ నిర్వహించిన అనంతరం మాట్లాడారు. పట్టణంలో ఎడ్ల బజార్ సెంటర్ నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు విద్యార్థుల ర్యాలీ నిర్వహించారు. ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 25న ఫార్మసిస్ట్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఇది వరల్డ్ వైడ్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఫార్మసిస్ట్ని మనం ఎలివేట్ చేయడం కోసం, వాళ్ళ ఇంపార్టెన్స్ మనం చెప్పడం కోసం మనం ఈ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ కేర్ రంగంలో ఫార్మసిస్ట్ల ఇంపార్టెన్స్ చాలా ఉందండి. డ్రగ్ ని మనం కనిపెట్టడం దగ్గర నుంచి, డ్రగ్ డోసేజ్ చేయడం దగ్గర నుంచి ప్రతిదీ కూడా పేషెంట్ కేర్, ఎవ్రీథింగ్ అంతా కూడా ఫార్మసిస్ట్ మీద డిపెండ్ అయింది. ప్రతి హాస్పిటల్లో, మేజర్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా వితౌట్ ఫార్మసిస్ట్ డ్రగ్స్ ఇవ్వడం కానీ, డ్రగ్ డెలివరీ అన్ని జరగడం కానీ జరగదండి. మా డాక్టర్స్ తో సమానంగా వీళ్ళకి ఫార్మసిస్టులు కూడా అంత ఇంపార్టెన్స్ ఉంది. ప్రివెంటివ్ ఆస్పెక్ట్ అంటే సపోజ్ ఏదైనా వ్యాక్సినేషన్, సపోజ్ మన కోవిడ్ వచ్చింది, కోవిడ్ వ్యాక్సినేషన్ లో కూడా ఫార్మసిస్టులు వాళ్ళు తయారు చేయడం బట్టే మనం ఇది కోవిడ్ మనం చేయడం జరిగింది. డ్రగ్ కనిపెట్టడం దగ్గర నుంచి, తయారు చేయడం దగ్గర నుంచి, దాన్ని పేషెంట్కి డ్రగ్ డెలివరీ దగ్గర నుంచి ఎవ్రీథింగ్
సైడ్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్ కూడా ఫార్మ్ సిస్టమ్ మీద డిపెండ్ అయ్యింది. అంత ఇంపార్టెన్స్ ఉన్నది. సో దాని గురించి మనం ఎవ్రీ ఇయర్ ఇది 25th జరుపుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మా కాలేజీ ఫార్మసీ బీఫార్మసీ జోగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బీఫార్మసీ స్టూడెంట్స్ స్టాఫ్ అందరూ కూడా దీన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఆల్ ది బెస్ట్. వివాదాస్పద వ్యాఖ్యలతో ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సాగు చట్టాల వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. 2021లో రద్దు చేసిన సాగు చట్టాలను మళ్లీ తీసుకురావాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. దీనిపై ఆమె తాజాగా స్పందించారు. తన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతూ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. సాగు చట్టాలపై తన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమైనవని, పార్టీ వైఖరితో వీటికి ఎలాంటి సంబంధం లేదన్నారు. సాగు చట్టాల విషయంలో ప్రధాని మోడీ నిర్ణయానికి కట్టుబడి ఉండటం ప్రతి బీజేపీ కార్యకర్త బాధ్యతని అన్నారు. पिछले बीते कुछ दिनों में मीडिया ने मुझसे फार्मर्स लॉ पे कुछ सवाल किए और मैंने ये सुझाव दिया कि किसानों को फार्मर्स लॉ वापस लाने का प्रधानमंत्री जी से निवेदन करना चाहिए. मेरी इस बात से बहुत सारे लोग निराश हैं और डिसअपॉइंटेड हैं. जब फार्मर्स लॉ प्रपोज हुए थे तो हम बहुत सारे लोगों ने जो है उनका समर्थन किया था, लेकिन बड़ी ही संवेदनशीलता से और सहानुभूति से हमारे माननीय प्रधानमंत्री जी ने वो लॉज जो थे वापस ले लिए थे. और ये हम सब कार्यकर्ताओं का कर्तव्य बनता है कि हम उनके शब्दों की गरिमा रखें. मुझे ये बात भी ध्यान रखनी होगी कि मैं अब एक कलाकार नहीं, भारतीय जनता पार्टी की कार्यकर्ता हूँ और मेरे ओपिनियंस अपने नहीं होने चाहिए, वो पार्टी का स्टैंड होना चाहिए. तो अगर मैंने अपने शब्दों से और अपनी सोच से किसी को डिसअपॉइंट किया है, मुझे खेद रहेगा. आई टेक माई वर्ड्स बैक. तमाम सोशल मीडिया प्लेटफॉर्म्स पर कंगना रनौत जी, जो कि भाजपा की सांसद नेत्री हैं, उनका एक बयान 3 कृषि कानूनों को लेकर, जो कि पहले वापस लिए गए थे, चल रहा है. मैं बिल्कुल स्पष्टता से कहना चाहता हूं, ये बयान कंगना रनौत जी का व्यक्तिगत बयान है एवं भारतीय जनता पार्टी की तरफ से ना कंगना रनौत जी ऐसा कोई बयान देने के लिए अधिकृत हैं और ना ही उनका बयान जो पार्टी की सोच है 3 कृषि कानूनों को लेकर उसको दर्शाता है. इसलिए उस बयान का हम खंडन करते हैं. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలకొల్లు నియోజకవర్గ వ్యాప్తంగా ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం. మొబైల్ ఫోన్లో ప్రజలకు మంత్రి నిమ్మల రామానాయుడు సందేశం. సీఎం చంద్రబాబు తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శల దాడి. రాజకీయాల కోసం చంద్రబాబు దైవాన్ని కూడా వదలలేదంటూ ఎద్దేవా. తిరుమల ప్రతిష్టను సీఎం చంద్రబాబు మంటగలిపారన్న మాజీ మంత్రి కొడాలి నాని. భగవంతుడిని రాజకీయాల్లోకి లాగడం సరికాదంటూ ఆగ్రహం. గూడూరులో ఉత్సాహంగా ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.